ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత. తెలంగాణ ముదిరాజు మహాసభ రాష్ట్ర అధ్యక్షులు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజు గారి పిలుపు మేరకు ఈరోజు నందిపేట మండల కేంద్రంలో ముదిరాజులను బీసీడీ నుండి బీసీఏకు మార్చాలని రెవెన్యూ కార్యాలయాల ద్వారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చేరే విధంగా చేపట్టిన కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మెతుకు శివకుమార్ ముదిరాజు గారి ఆధ్వర్యంలో ముదిరాజుల చిరకాల కోరిక అయిన బీసీడీ నుండి ఏలో చేర్చే దానికి ఈరోజు నందిపేట్, డొంకేశ్వర్ మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాలు అందజేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చిన అంశాలన్నిటిని కూడా అమలు చేసే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు ఈ కార్యక్రమాలను దశలవారీగా చేపట్టనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మెతుకు శివకుమార్ ముదిరాజు గారు, అలాగే మత్స్యకార విభాగం శ్రీనివాస్ ముదిరాజు గారు, నందిపేట్ మండలం డొంకేశ్వరం మండల కమిటీ అధ్యక్షులు టి రాజేశ్వర్ ముదిరాజు గారు, మండల ప్రధాన కార్యదర్శి మార్పక దశరథ్ ముదిరాజు గారు, మండల కార్యవర్గ సభ్యులు మద్దుల రాజేందర్ ముదిరాజు గారు, కుల సంఘ సభ్యులు పాల్గొనడం జరిగింది. జై ముదిరాజ్, జై ముదిరాజ్, ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత. పేరు మెతుకు శివకుమార్ ముదిరాజ్, తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు. మా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్ గారి ఆదేశానుసారం ఈరోజు నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలో గౌరవ ఎంఆర్ఓ గారికి మా ముదిరాజుల డిమాండ్స్ గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముదిరాజుల ముఖ్య డిమాండ్స్ ఏమైతున్నాయో, ముదిరాజులు ఆర్థికంగా, విద్యాపరంగా, సామాజిక పరంగా అన్ని విధాలా వెనుకబడి ఉన్నారు. కావున ఏదైతే గత ప్రభుత్వము, కొత్తగా వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏలకు మేము వచ్చిన వెంటనే తక్షణమే చేరుస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా మేము ఈరోజు గౌరవ ఎంఆర్ఓల ద్వారా సీఎం గారికి అందజేయాలని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మాకు ముదిరాజులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది. దానికి మేమందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. కాకపోతే సంతోషంలో మాకు 1000 కోట్ల నిధులు కావాలని మేము అడగడం జరిగింది. కానీ బాధాకరమైన విషయము, చాలా తక్కువ బడ్జెట్ మన బడ్జెట్లో ఇవ్వడం జరిగింది. దీనికి మేమందరం కూడా పూర్తిగా ఖండిస్తున్నాము. దాన్ని పునరాలోచించి ముదిరాజులకు 1000 కోట్ల బడ్జెట్ ఇచ్చి ముదిరాజులను ఆదుకోవాల్సిందిగా మేము ఈ మరోళ్ళ ద్వారా మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ముదిరాజులకు, మత్స్యకారులకు 18 సంవత్సరాలు నిండిన యువకులకు సభ్యత్వాలు మాకున్న జీవ ప్రకారము ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మాకున్న జీవ ప్రకారము అన్ని జిల్లాలలో కూడా సభ్యత్వాలు ఇవ్వడం జరుగుతుంది. కేవలం నిజామాబాద్ జిల్లాలలో మటుకు సభ్యత్వాలు ఇవ్వడం లేదు. దీని వెనుక ఉన్న అంతర్యం ఏందో అది అర్థం కావడం లేదు. కాబట్టి తక్షణమే నిజామాబాద్ జిల్లా ముదిరాజ్ మత్స్యకారులకు 18 సంవత్సరాలు నిండిన యువకులకు సభ్యత్వాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. లేని ఏడల మేము పెద్ద మొత్తంలో ఉద్యమానికి రెడీ అవుతామని ఈ విధంగా మేము హెచ్చరిస్తున్నాము. ఈ అవకాశము ఎంఆర్ఓల ద్వారా మేము అందజేయడం జరుగుతుంది. కాబట్టి ముదిరాజులందరూ కూడా ఐక్యతతో ముందుకు పోవాలని కోరుతున్నాం. జై ముదిరాజ్, జై ముదిరాజ్, ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత.